నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. జన్మనిచ్చి అడుగడుగున నా అభివృద్ధికి కారకులైన నా తండ్రి గారు స్వర్గీయ మిత్తాని సూర్యనారాయణ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మిత్తాని ఈశ్వరన్ బ్రదర్స్. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. పదహారు దాటిన పడుచు పిల్లలు పరువాలు పొంగిన మల్లె మొగ్గలు ఏ తోడు లేక ఎవరూ రాక ఎన్నాళ్ళిలా మందార పువ్వులా ఎర్రగా బుర్రగా ఉన్నావే రాజమండ్రి రోజా, బత్తాయి పండులా ముద్దుగా బొద్దుగా ఉన్నావే కాకినాడ కాజా, ఆ పూల కొమ్మలా సన్నగా నున్నగా ఉన్నావే పాలకొల్లు పూజ, ఆ బాపు బొమ్మలా మత్తుగా మెత్తగా ఉన్నావే తీరాల శ్రీజ. పక్కింట్లో నా పాపాయిలు వస్తున్నారు కుర్రాళ్ళు, భద్రం భద్రం రుచాలు ఓ 20 గాళ్ళు. పోకిరోళ్ళు 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 అమ్మమ్మ పోకిరోళ్ళు. ఎక్కి వస్తుంటే ఓ కన్ని పిల్ల నాకు కన్ను కొట్టింది, ఓ పోనీ అని చెల్లు నంబర్ ఇచ్చేస్తే అవి ఇస్తే అబ్బా చెప్పరా, నువ్వు ఇచ్చావా? అది ఇస్తుందా చెప్పరా బాబు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం చెప్పను ఎలా చెప్పను, నిన్నటి నుంచి మొదలెట్టి ఒక్కటే కొట్టుడు, ఎత్తితే వదలదు, ఆడు మాటలాడి నన్ను చంపేస్తుంది, క్లప్పులకు పప్పులకు రమ్మంటుంది, మూర మూర మల్లె పూలు తెమ్మంటుంది, సునిండ డబ్బులతో రమ్మంటుంది. ప్రియరాదా డబ్బులుగా వద్దురా బాబు వేసు. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క బొట్టు కింద చీర వద్దు రమ్మ లెక్క, పోకి రోళ్లు చూసి రంటే వదలరక్కో తెచ్చుతారు నీ తిక్క. ఓ బాయచ్చి కేబిరెడ్డి పార్కుకెళ్ళి వాకింగ్ చేస్తుంటే కత్తి లాంటి కన్నె పిల్ల డాషింగు ఇచ్చింది, ఆడ నుండే మొదలయ్యింది సమ్మ సమ్మగా సంగతి. అయ్యో అయ్యో ఏ సంగతి బాబు చెప్పరా బాబు, టైం వచ్చేస్తుంది. కళ్ళకొచ్చి చంపుతుంది అమ్మో అలక్సు పాప, సరసమాడి పొమ్మంటుంది అమ్మో అజిన్సు పాప, అమ్మో అజిన్సు పాప, అమ్మో అలక్సు పాప, అమ్మో అసక్సు పాప. క్లాసులు కొట్టి సినిమాకెళ్తే పక్కకొచ్చి కూర్చుంది ఒకటే, చెయ్యేస్తే ఊరుకుంది చంప పగలగొట్టకుండా, కాలేస్తే గమ్మునుంది గోల గోల చెయ్యకుండా, ఇంటర్ బెల్ అవ్వగానే లెదర్ పర్సు చూసుకుంటే చిల్లరంత తప్పుకెళ్ళరు. నమస్కారం అండి, నా పేరే కటింగ్ కన్నారా అండి. కటింగ్ అంటే సూపర్ గా చేసేస్తానని కాదండి, కట్ చేసిన ముక్కలన్నీ ఇలా కలిపి కుట్టేసుకుంటానండి అంతే. రండి, ఈ కాలనీ నాది, అంటే సొంతమని కాదండి, అందరు బాగోగులు మనిషి సెట్లు అన్నింటిలోనూ కాళ్ళు ఏళ్ళు పెడతా ఉంటానండి. ఇక్కడ బచ్చాలు లుచ్చాలు అచ్చాలు అన్ని టైపుల మనుషులు ఉన్నారండి. ఇదిగా ఈ కాలనీలో ఈ కొంపకో పెచ్చేకుతుందండి. అలాగని ఈ కాలనీ మొత్తం మీద దెయ్యాలు ఉంటాయని కాదండి, ఒక్క పోరసంలోనే 4 కుర్ర దెయ్యాలు ఉన్నాయండి. ఆ దెయ్యాలు ఎలాగుంటాయంటే
ఏంటమ్మా ఇంత లేట్ అయింది? నీ గురించి చూసి చూసి నా బాడీ టెంపరేచర్ 200కి పెరిగిపోయింది. నిజమా? అయితే ఇప్పుడు ఏం చేస్తాం? నిన్ను నిన్ను ఇలాగే చంపేస్తాను. సరే, నీ ఇష్టం. ఇదేంటి రాజుగారి వయసులో ఉంది? అమ్మో, నా సుందర ఎక్కడ్రా? నా సుందర ఏదిరా? రేయ్, నా సుందర ఎక్కడుందిరా? నా సుందర ఎక్కడుంది? అయ్య బాబాయ్, అదేంట్రా బాబు, కొండ ముచ్చులు పీకేసినట్టు అలాగైపోయింట్రా? మళ్ళీ ఆ సుందర కల్లోకి వచ్చిందా? నీ అయ్యా ఎంత బాగుంది. ఒరే సచ్చినోడా, తిక్కలోడా, ప్రతిరోజు ఆ తొక్కల సుందర నీ కల్లోకి రావడం, నువ్వేమో ఆ సుందర అనుకొని ఇలా అంట పీకేయడం, నీకు ఇదేం పాడు బుద్ధిరా ఎదవా. ఏదో నిద్రలో కళ్ళలో చేసాం. అరే నీ శైలజ్ సేఫ్టీ కదా? ఏంట్రా కళ? శీలమా సేఫ్టీయా? ఓం 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 ఆ ఆ ఓ బొజ్జ గణపయ్యా, నీ బంటు నేనయ్యా, నా బాధ తీర్చయ్యా. ఆ ఆ రేయ్, ఆ ఆపరా. ఆ ఆ ఆ వస్తున్నా. ఆ ఆ ఆ రేయ్, ఆపరా, మా ఇంకా పాజ్మహల్. డిస్టర్బ్ చేయకండి. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా. నాకు గాని ఉద్యోగం వస్తే మీ అందరి మందు పార్టీయా? నాకు విసికి పీగారు. నాకు ఉద్యోగం వస్తే మీ అందరికి గుళ్ళు కొట్టిస్తానని మొక్కున్నాను. బాయ్. ఓ నాయనో, ఈడేంట్రా మనకి రివర్స్ ట్రాక్ లో వెళ్తున్నాడు? అసలు వీడు మనతో ఎందుకు కలవడు? నాకు అదే డౌట్ రా. నోర్మోయి, వాడు నీలా ఎదవగాదురా. నీ అబ్బ కంటిన్యూ. ఈ దెయ్యాల పేర్లు వంశీ, రాజు, చెయ్యి, పోసుగడ్డి. ఏంటే చికెన్ ఉడుకుతున్న వాసన వస్తుంది? లోపల చికెన్ ఏమైనా వండుతున్నావా? అది కాఫీ ఆ. కప్పు ఆ. లుంగి చికెన్ వాసన. అయ్యో ఉడికిపోతుంది, కాలిపోతుంది. తుడు తుడు తుడు, మంట 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 మంట. నీ మొహం మండ, ఎంత పని చేసావే? ఇదిగో ఈవిడే భద్రావతి ఊరం భద్రం. ఈవిడికి సౌండ్ ఎలర్జీ. గట్టిగా ఎవరైనా అరిస్తే చాలు చేతిలో ఉన్నదే ఇదిగో ఇలాగే వదిలేస్తుంది. పాపం ఈ జీవి అదే కాలిపోతున్న ఈ క్యాండిడేట్ పేరు సుబ్బారావు. అతనికి అన్ని అనుమానాలే. 1 2 3 4 పోయింది 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 పోయింది. ఈ అమ్మాయి పేరు శృతి. సుబ్బారావు గారు పెద్ద అమ్మాయి, చాలా మంచిది, చదువుల తల్లి. ఈ అమ్మాయి పేరు స్వాతి. సుబ్బారావు గారు రెండో అమ్మాయి, చాలా స్పీడ్ ఉండోయ్. 16 నాట్ అవుట్ నాట్ అవుట్. నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్. 17 18 19 20. क्या चीज है मामा, चांद का टुकड़ा रे मामा. ఒకటి 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 ఒకటి, రెండు,
రెండు రెండు ఒకటి రెండు మూడు 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 ఏ అవుట్ 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 ఏ అవుట్ కదే నేను అన్నది నిన్ను కాదు వాణ్ణి వాడవుట్ ఏ పదండి లోపల పోదాం అయ్యో పాపం వాళ్ళు ఫీల్ అవుతారేమోనే చీనర్మే ఫ్రీ షో అయ్యేగా చూసుకునివే మాట్లాడడానికి సిగ్గుగా లేదు ఏ పదండి మీరు ఆడుకోండి మీరు ఆడుకోండి అక్క కొంచెం పక్కకి జరగవా సినిమా కనిపించట్లేదు నేను నీకు అక్కనరా దొంగ సచ్చినడా అయ్యయ్యో, వాడికి దెబ్బ తగిలిందేమోనే పదండి పోదాం లోపలికి అమ్మా అబ్బా ఆ, అబ్బా. దీని అమ్మ కడుపు కాల ఏకలవ్యుడిలా రాయించుకుని గురి చూసి కొట్టేసిందిరా నవ్వుతారేంట్రా మొదలెట్టండిరా ఎంత కంగారు నువ్వును మళ్ళీ తగలరాని చోట తగులుతుందని నేను కంగారు పడుతుంటే అది చూడ ఏంటా పెళ్లి నడకలు రండి రండి వచ్చేస్తున్నారు వెయ్యమ్మా జరుగు జరుగు వెయ్యి వేసు. జరుగు జరుగు ఎదవా చూపు మార్చురా ఆ తగులుకుంటే వదలదురా ఎదవా వాళ్ళని ఏం అనకూడదని చందాలు ఎత్తున్నారా వెళ్ళిపోయే వెళ్ళిపో వెయ్యి ఈ రోజు సాలరీ అందలేదటండి మా నాన్నగారు రేపిస్తా అన్నారండి అదేం కుదరదు చందా వీకపోతే అప్పడప్పడు తాండ్రే ఆవకాయ తాండ్రే నీకు నేనున్నాను తల్లి 120 రూపాయలు వడ్డీకి డబ్బులు తెచ్చాను తల్లి బాబు డబ్బులు తెచ్చాను వేస్తాను వేస్తాను తీసుకో బాబు తీసుకో అమ్మా పైన ఇది పైన పైన బాబు అమ్మా తల్లి తల్లి కాలేజీ టైం అయింది ఏమే చందా ఇదే ఏంట్రా నీ పెళ్ళాన్ని పిలిచినట్లు పిలుస్తున్నావు ఇంకా నాకు 6 ఏళ్ల టైం ఉందిరా ఈ లోపు నన్నే పీకలేవలేదు అయ్య బాబు 6 ఏళ్ల తర్వాత నేను ఎవరు పట్టుకోలేడురా అబ్బా అబ్బా ఈస్టే చెతకొట్టేసింది సక్కు బాయి పాలు సక్కు బాయి పాలు ఇదేంటిది ఎంత రాదేంట అప్పుడేనా పాలు తీసుకోండి ఆహా ఏమి రంగు ఏమి రుచి ఏమి వాసన అంతేలే పాలు తాగటం గురువెట్టి నిద్రపోవటం అంతేగాని నా కడుపు నుంచి ఆలోచనే పెట్టుకోరు మీరు ఇదిగో ఏటా డబుల్ మీనింగ్ డైలాగులు అంతేలే డబుల్ కాట మంచాలు ఎరగనప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులే వస్తాయి మరి సర్లే ఎనగట్టుకోకడు ఇలాగే అన్నాడట ఆ? ఏంటిలా వచ్చారు చందా 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 ఎందుకు వినాయక చవితికి ఇదిగో నా దగ్గర డబ్బులు లేవు అయితే సక్కుబాయి గారిని తగులుకుంటాం తగులుకుంటారా అంటే మీ ఆవిడ్ని మంచి 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 చేసుకుంటాం కుదరదు మా ఆవిడ నాకే సొంతం అవును సొంతమే ఒప్పేసుకుంటాం మళ్ళీ మన మాట ఇంకా మంచమే విరగలేదంట ఆ మాట ఏంటి పర్సనల్ మ్యాటర్స్ డిస్కస్ చేయకూడదు నీకు కావాల్సిన చందాయే కదా ఇదిగో, ఆ డబ్బా ఓపెన్ చేయి ఇదిగో మనలో మన మాట ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకండి
అబ్బా చందా ఎంత ఇచ్చా 500 ఎందుకు? వినాయక చవితికి. నెక్స్ట్ ఇయర్ నీ ఒళ్ళు పెరిగిందే గాని బుర్ర పెరగలేదు. ఉన్న దొక్కలా కూడా వినాయక చవితి వెళ్ళిపోయి 3 రోజులే. ఈ కాలనీ అయితే మీకు బెస్ట్. మీ పని మీరు చేసుకోవచ్చు. ఎవరితోనూ గొడవ పడకండి. ఏమైనా తేడాలు వస్తే ఊరుకొని మరి చెప్తున్నా. నేను చెప్పింది అర్థమైంది కదా? ఎవర్రా వీళ్ళు? అన్నా వీళ్ళు వీళ్ళు ఒరేయ్, ఆగురా. అన్నా నా పేరు జై గురు. ఏంటే జిగురా? జై గురు చదువుకోవడానికి వచ్చినాం. స్టూడెంట్లు అన్నట్టు. నా పేరు సూర్య అండి. ఇంటర్ చదువుతున్నానండి. మా బామ్మతో ఇక్కడే రూమ్ తీసుకొని ఉండాలని వచ్చానండి. అది పేరు బ్రహ్మ అండి, ఊరు ఖమ్మం అండి. అంతే అంతే, వీళ్ళకి రూమ్ చూపిస్తున్నా. కొత్తగా మా ఏరియాకి వచ్చారు కాబట్టి ఎంట్రన్స్ ఫీజు కట్టాలి. ఎందుకు కట్టాలి? చెప్పండి. ఇప్పుడు ఫీజు ఎందుకు కట్టాలంటే ఇలా రోజు కోటింగ్ పడకుండా ఉండడం కోసం. తే బాబు తే. ఇది అన్యాయం అండి. ఒరేయ్ ఇచ్చారా బాబు, ఇచ్చే. ఇదిగో తీసుకో. అదండ్రా. రేపు రాత్రి మీ రూమ్ లోనే మందు పార్టీ. ఓకే అయిపోయారు నా కొడుకు. పింక్లేసేసాం. నెక్స్ట్ ఏంటి? అప్పుడు గమ్మత్తుగా మజా చేద్దాం. ఓ అబ్బో అంతుందా? నోరు తెరిచి అడిగింది గుంటూరు గుంట, మూతి ముడిచి కూర్చుంటే ముద్దొస్తుందంట, దిక్కు విడిచి పైకొస్తే వేగేదెట్ట. చెప్పు 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 చెయ్యకుంట తప్పు, కుర్రోళ్ళ కండలు చూస్తే విశాఖపట్నం ముద్ద. మోజుపడి వచ్చాను నర్సీపట్నం, మీరు కాదంటే చెక్కేస్తా చెన్నపట్నం. మూట కట్టి ఇస్తాను మిఠాయి పొట్లు, నన్ను 3 పూట్ల తెప్పిస్తే రంగుల రాట్నం. ఓకే యా. ముంతాజు బేగంలా రంజుగుంది బిట్ట, ఫకీరు హుస్సేన్ లా తరువేస్తామంతా, ఓపిరోళ్ళు విజిలేస్తే ఊగాలంతా. ఏందబ్బనియ వారం కత్తి కత్తి వీడు కరీంనగర్ కత్తి, ఈ పక్క నుండి చూస్తే వీడు చార్మినారు సత్తి. ఇంచుకుంటా తేరా, నా చేతులకి 16 గాజులు, అప్పు పెడితే పెట్టించుకుంటావా రా, నా సిగలో నా సన్నని గాజులు. ఒంటి నిండా పట్టించావు పోగారు, మీరు భూ అంటే నైకంట గుమ్మారా. మోయలేక చేస్తుంది ఈడు భారం, నులక మంచం ఎక్కి తెలుస్తా దీనే వారం. రండిరా చూద్దాం. మట్ట గడిస టైపులో ఎగిరెగిరి పడకు, నంగ నాచి నడుముతోటి పుట్టించకు ఉడుకు, తినే ముందు రుచులడిగి తొందర పడకే. కొట్టు 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 నా వయసు కొల్లగొట్టు, చెమట నీకు పుట్టి సత్తాల్లో ముంచి పెట్టు. కొట్టు 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 నా వయసు కొల్లగొట్టు, చెమట నీకు పుట్టి స్వర్గాల్లో ముంచి పెట్టు. ఇంచుకుంటా తేరా, నా చేతులకి 16 గాజులు, పెడితే పెట్టించుకుంటావా రా, అంతుందా? నా సిగలో నా సన్నని గాజులు. అమ్మో
నమస్కారం సార్. రావయ్యా ఇది నీ షాపేనా? ఏ డౌటా? నేను ప్యాంటు చొక్కా ఇచ్చానా? మీ బట్టలు నాకెందుకు ఎదరకరాలొద్దు. నా డ్రెస్ కుట్టమని ఇచ్చానా లేదా? ఇచ్చారు. మరి ఇచ్చేయి. ఈ డ్రెస్ ఆ పుట్టరమ్మ కూడా రెంట్కి ఇచ్చానే. ఏది ఇప్పుడే కావాలి నీకు? ఆ, ఇప్పుడే ఇక్కడే. నా డ్రెస్ ఇవ్వకపోతే మటలు అయిపోతే అంతే. ఆ ఎదవ ఉన్నాడో లేదో? ఎవడాదో? ఆడే నీ ప్యాంటుకి ఎదరకిస్తా, నీ సొక్కా మీద ఎర్రపు ఎంబ్రాయిడరీ చేయమని ఇచ్చాను. ఆడున్నాడో లేదో? ఎలాగో నువ్వు అలా తెచ్చేస్తాను. షాప్ చూసుకో. ఆ ఎదవ ఉన్నాడో లేదో? ఇప్పుడు వస్తాడేటి వీడు? రాంబాబు, ఓ పొట్టి రాంబాబు. రాంబాబు, ఎవరాడు? నేను రా కట్టింగ్ కన్నరావునే. తానం చేస్తున్నాను తానం. త్వరగా తగులడే. అయిపోయినాయి. ఇదిగో బట్టలు ఇక్కడే ఉన్నాయి. రే, నీకు రెంట్కి ఇచ్చిన డ్రెస్సులో పట్టుకెళ్ళిపోతున్నాను. కుదరదా? పట్టుకెళ్ళిపోతాను. అయ్యి బాబు ఇదేంటి ఈ బట్టలు పట్టుబడు? నాకున్న 4 ఏళ్ళు ల్యాండ్రీకి వేసినా ఈ అద్దె బట్టలు వేసుకుని పెళ్లి చూపుకి వెళ్తాను అనుకున్నాను బాబోయ్. ఇప్పుడు ఎలాగైనా సరే ఆడ అద్దె బట్టలు వేసుకుని పెళ్లి చూపుకి వెళ్తాను. ఒరే కన్నారు, ఎంత పని చేసేవారు? దుశ్శాసనలో నా బట్టలు వచ్చిపోయాడురా నీ అబ్బరే. చూసుకో. అందాల పోటీలు. అమ్మో, అమ్మాయిలు బాగుంటారు. 21వ తారీఖున ఎక్కడో జుంబుచక వచ్చాడు. ఏది ఏది ఏంటి అది? అది లెవకిస్తాను ఎర్ర పువ్వును. ఇప్పుడే ఇవ్వకపోతే మట్టర్లు అయిపోతాయి అన్నావు కదా, అందుకే ఎలాగోనో అలా తెచ్చేసాను. బిల్లు కట్టాలి రాసుకా. ఇప్పుడే ఎక్కడే బిల్లు ఇగిపోతే ఆ బిల్లు అయిపోతే కట్టింగులు జనరేటర్ వైర్లన్నీ కత్తిరించేస్తాను అంటే. చేసాను చేస్తాడు. ఎవరు నువ్వు? బొచ్చు పీకేసి తాటాక మేడం ఆ గడపేంటి? పేపరు ఏంట్రా కన్నారు? బట్టలు ఇచ్చినట్టు ఇచ్చి తెచ్చేసావు. నాకు అసలు జరుగుతుంది పెళ్లి చూపురా బాబు. ఏదో బట్టలు కొనలేవు. చూసుకో, ఆ పేపర్ కూడా లేదు. థ్యాంక్స్. నీకు అబ్బాయి ఇలా చెప్పేసి పేపర్ థ్యాంక్స్ చెప్పాను లేదా? అమ్మాయిలు, అమ్మాయిలు. ఈ ముక్కతో ఏ పార్టీ మూసుకోలో కూడా తెలియట్లేదు. ఇదిగో కన్నారు. మరి దాంతో సరిపెట్టుకో. ఇదిగో కన్నారు, నాకు వస్త్రదానం చేయవయ్యా. నా దగ్గర నువ్వన్నీ చీరలే. ఇదిగో ఇది సరిపోద్దేమో చూసుకో, కట్టించుకో. ఎలా జీవితం? అవమానం అవమానం అవమానం. లబడిపోతే ఏం చూసి తడుచుకుంటా? ముందది మూసుకో. క్రికెట్ ఆట. ఆటలో ఎవడైతే ఓడిపోయాడో వాడు బ్యాట్ ఇచ్చేయాలి. ఇది పద్ధతి కాదు చెప్తున్నాను. చిచ్చి చదువుకొని వేస్ట్ ఫెలోస్ ఇప్పుడు చంపేస్తున్నారు ఈ పోకిరోలు. దొంగ సచ్చినారు కాచుకు తినేస్తున్నారు. లోపలికి వచ్చి చదువుకోవచ్చు కదే. అక్క, ఆ వంశీగాడు నాకు లైన్ వేస్తున్నాడా నీకు సైడ్ కొడుతున్నాడా? నోట్ మూసుకుని చదువుకోవి వెదవనసా నువ్వును. వాడు నాకు ఓకే సైడ్ కొట్టుకుని ఇవ్వదు. కాళ్ళు కదిపారు. మొన్న రాత్రి చిత్రాంగి మేడలో జరిగిన మ్యాటర్ అంతా మైకు పెట్టి ఊరంతా చెప్పేస్తారు. కొత్తగా కట్టు చచ్చి చూడు లాభం కొట్టు అనే క్యాప్షన్ తో ఒక పాలసీ వచ్చింది. మనం మన పక్కింటోడి పేరు మీద ₹1 కోటి పాలసీ చేసి వాడితో 2 కోట్లు మనకి బాకీ అని రాయించుకోవాలి. ఆ తర్వాత నువ్వు చచ్చిపోరా బాబు అని బుజ్జగించి బ్రతిమిలాడాలి. అవసరమైతే మనమే వాణ్ణి చంపేయాలి. అప్పుడు వాడి పెళ్ళానికి 2 కోట్లు, మీకు 2 కోట్లు. ప్లాన్ చెప్పినందుకు మా కంపెనీకి 1 కోటి. ఆ ఏదో కింద మీద పడి అవస్థపడి పాలసీ రాయించినందుకు నాకు 1 కోటి. దీనివల్ల మీకు లాభం,
ఆ ఏదో కింద మీద పడి మీ చేత పాలసీ కట్టించినందుకు నాకు లాభం. ఏమంటారు? ఆ? రే మంచి ప్లాన్ చెప్తే మీరు బాగుపడరా సచ్చిరోళ్ళారా, పోకిరి నాయాలారా, పూర్ ఫెలోస్. ఈ రౌడీ విధులకి కరెక్ట్ మొగుడు వీడే. హలో పాపలు, మీకు ఒక పాలసీ ఉంది. వయసులోనే కట్టు, రాకపోతే బొట్టు. ఏంటో వీళ్ళు పారిపోయారు. వెళ్ళి ఆ పుట్టిరామం తగులుకుంటాను. తప్పుకో. తప్పుకోను. ఇక్కడే నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నాకు మీతో మాటలేంటి? ఎందుకంటే నేను ప్రేమించాను. ఐ లవ్ యూ శృతి. నీకు పువ్వంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. ఏయ్, పువ్వో లవ్వో అన్నావు, ఇప్పుడు దిగిందా కొవ్వు? హై స్పీడ్ లో ఏం షాట్ వీకినా మామ. చెంప ఆటం బొమ్మలో పేలిపోయిందిరా మామ. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాడేంటో. ఏంటి వేళ కాలేజీ వదిలేసే టైం కన్నా అరగంట లేట్ గా వస్తున్నావు? ప్రైవేట్ క్లాస్ కి వెళ్ళాను నాన్నగారు. సరే వెళ్ళు. ఏ శృతి, పార్క్ నువ్వు ఈ పుస్తకం నా దగ్గర మర్చిపోయావు, తీసుకో. హలో అంకుల్, మీరు ఇక్కడే ఉన్నారా? సారీ యార్, చూసుకోలేదు. బాయ్ అంకుల్. బాయ్ శృతి. ఈ బుక్ నేను కొన్నదేగా? అవును నాన్నగారు. ఈ రాత నీదేగా? అది కాదు నాన్నగారు, అది నేను రాయలేదు నాన్నగారు. నిన్ను ఇలా కాదే. ఎందుకే నువ్వేడుస్తావు? నిన్ను కన్నందుకు మేము ఏడవాలి. ప్లీజ్ నాన్నగారు, ప్లీజ్. అక్కడ జరిగింది వేరు. నువ్వేం చెప్పినా ఆయనకు వినిపించదే, అది మనకు తెలిసిందే కదా. అసలు దాని కాదే, నిన్ను అనాలి. నేనేం చేశాను? ఏమీ చేయలేదనే నా బాధ. ఈ ఆడపిల్లల్ని, నీ పిల్లల్ని అదుపు చేయలేదనే నా బాధ. ఓ చేతగాని తల్లి రేపు వీళ్ళు బరి తెగించి బజారును పడితే కడుపు చెరువు గుండు బరువు మిగిలేది. చివరికి చావేనే. నానా, ఏంటి కళ్ళారు చేస్తున్నావు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? నీలా వయసులో ఉన్న ఆడపిల్లలు తలెత్తుకుని పొగరుతో తిరుగుతుంటే మగహంకారాలు పడగెత్తి పతనం చేస్తాయి. దించు, తల దించు. అది అలా దించు. అలాగే నాన్న, అలాగే. మేము ఆడపిల్లలుగా పుట్టిన పాపానికి చిన్నప్పటి నుంచి మీ మాటలకి అడుగడుగునా తలదించుకునే బతుకుతున్నాం. ఇప్పుడు కూడా అలాగే బతుకుతాం నాన్న. కానీ ఎప్పటికైనా ఒక్కసారి మీ పిల్లలు తప్పు చేయరనే నమ్మకాన్ని మా మీద ఉంచండి నాన్న. అదే చాలు నాన్న, చాలు నాన్న, చాలు. అదే చాలు నాన్న. ఏటీడు ఎలాగైపోయాడు? అయ్యా, ఏంటలాగున్నావు? దివాలా తీసేసినోళ్ళగా నెత్తి మీద గొడ్డటి. ఏం చెప్పమంటావే, షాపులో బేరాలు లేవు. ఈ రెంటలా కట్టాలి, తిండేలా తినాలని ఆలోచిస్తున్నాను. సామాత్రానికేనా? నా డబ్బులు నీ డబ్బులు కావా? తీసుకో. చిచి, ఆడదాని సంపాదన తినాలా? ఈ కాలనీలో తెంగరేతలను ఎలాగైనా పడగొట్టి తిరిగి నా సంపాదన పెంచుకోవాలి. ఎలా? మామా ఐడియా. ఏంటి? కిస్త 16, 23, 46. కాలంటమేమో 23, నడుంకోలతో 46. వదిలేవా బాబా, చచ్చిపోతాను. వదిలేమని చెప్తానా? ఇంకోసారి అదిగో మళ్ళీ వదిలే. నువ్వే ఏదో రాసుకో. ఇంకోసారి రేపు మళ్ళీ బట్టలు తీసుకురారా. వెళ్ళు.
రాశాను. జానబెత్తుడు 14 23 హాఫ్ హ్యాండ్సా ఆ ఎదవ కొలతలు చాలే డబ్బులు తీసుకో. ఇవ్వ డబ్బులు. మొత్తానికి అనుకున్నా సాధించావు. కష్టపడి ఐపీఎస్ పాస్ అయ్యావు. అవునండి, నా ఐపీఎస్ ట్రైనింగ్, మా నాన్నగారి విజయవాడ ట్రాన్స్ఫర్ రెండు ఒకేసారి జరిగిపోయాయి. త్వరలో ప్రయాణం. ఇక ఈ కాలనీ పెడతా వదిలిపోయింది. దొరికింది. ఏమే నన్ను చెప్ప మీద కొడతావా? అది దాన్ని మనసులో పెట్టుకుని నీకు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ చెడగొట్టేశానే. ఆకాశరావున లెటర్స్ రాశాడే నీ క్యారెక్టర్ మంచిది కాదని. ఇప్పుడు ఈ రోడ్డు మీద నిన్ను ముద్దు పెట్టుకుంటానే. నేను పెట్టండి, నేను చూసుకుంటారా? పెట్టండి. ఇవాళ దీనంతా తేలిపోనురా. దీనంతా చూస్తాను. అలా వదలరా బస్సు. దీనంతా చాలా ఎక్కువైంది. దానంతా చూస్తాను. వదిలేయండి. వదలరా. నన్ను వస్తావా? నా చేతిలో చచ్చావరా? అయ్యో, ఇదేమిటే ఇలా జరిగింది? మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నానా రభస అయిపోతుంది. అయితే ఏంటి? ఇలా మెత్తగా ఉంటేనే మెత్తబుద్ధేస్తుంది. అయినా జరిగిందేదో నిజం చెప్పేద్దాం. ఏయ్ శృతి, శృతి, ఏంటి బజార్లో ఏదో గొడవ జరిగిందంటే ఏంటి? ఏం లేదండి. నువ్వు నోర్పి. ఏంటి ఏంటి ఆ బ్లడ్ ఏంటి? అదేనండి, మెట్ల మీద జారిపడి. నువ్వు చెప్పు, ఏం జరిగింది? నువ్వు చెప్పవే స్వాతి, చెప్పు. అది వంశీ వాళ్ళు. వంశీగాడు అన్నమాట ఇదంతా చేసింది. వాడి సంగతి తేలుస్తా. నాన్నగారు ఆగండి. వంశీ తప్పేం లేదు అమ్మా. అసలు వంశీ తప్పేం లేదమ్మా. ఇందులో వంశీ తప్పేం లేదమ్మా. నిన్ను థ్యాంక్స్ మామ విడిపించినందుకు. అదే పోసుగా నీకు చాలా తక్కువ డబ్బులు పడ్డారా? రేపు ఆంటీని ముందే తెలుసు కదా. ఊరుకోరా, దాన్ని చూడటం ఇదే ఫస్ట్ టైం. నోరు మీడరా. ఎరా మీకు సిగ్గు శరం మానం లేవా? ఓ ఆడపిల్లని ఏడిపించి జైలుకి వెళ్తారా? అయినా సుబ్బారావు గారు హీరో అనుకుంటున్నాడా? కాలనీలో గొడవలు కాలనీలో సర్దుకోక పోలీసుల దాకా వెళ్తాడా? ఇంత జరిగినా మీరు శాతకాని ఎదవల్లా సైలెంట్ అయిపోతారా? ఎదవలారా ఎదవలారా. చెయ్యి. ఒక్క నిమిషం. జరిగింది నాకే సిగ్గుగా ఉంది. వంశీగాడు ఆవేశపరుడే, తప్పే చేశాడు. వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. నాకు ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు. మా నాన్నగారి దృష్టిలో నా స్థానం ఎంత దిగజారిపోయిందో ఆ బాధ నాకే తెలుసు. అంతకన్నా దారుణం నిశ్చితార్థం వరకు వచ్చిన నీ పెళ్లి మా వంశీగాడి వల్ల ఆగిపోవడం. అందుకే అందుకే ఆ తప్పుని నేను సరిదిద్దాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నీతోనా నా పెళ్లి అని మాత్రం అనకండి. నేను మారిపోతాను. లైఫ్లో నేను సెటిల్ అయ్యాను అని మీరు నమ్మిన రోజే నా చెయ్యి అందుకోండి. మీ సమాధానం కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను. వస్తాను. పాపం శృతి. మనం తప్పు చేశామా?
సారీ చెప్పేద్దాంరా. ఇంకెప్పుడు నీ జోలికి రామని చెప్పేద్దాంరా. తాళం వేసింది. ఇలా రండి. దేనికి? వీళ్ళు ఎక్కడ? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇవాళనే మీరు బ్యాడ్ బాయ్స్. వరస్ట్. రావే చెల్లి. పాపం జరిగిన దానికి ఆ క్షణాలు బాధపడినా మళ్ళీ మామూలే. ఈ కాలనీలో అందరి దగ్గర డబ్బులు అడగడం, తాయి తందనాడటం, గొడవలు మళ్ళీ మామూలే. ఇలా ఓ 6 నెలలు గడిచింది. టెర్రరిస్టుల ఘాతకానికి 30 మంది బలి. అమ్మో, పేపర్ అంతా బ్యాడ్ న్యూస్లే. సక్కుబాయి పాలు, సక్కుబాయి పాలు. నమస్కారం సార్, బాగున్నారా? బాగానే ఉన్నాం. నువ్వు వచ్చావు కదా, ఏం జరుగుతుందేమో కదా. అదే పాయింట్ మీద కేడీ ఇన్సూరెన్స్ లో పాలసీ ఎందుకు తీసుకోకూడదు? చూడండి, ఈ క్షణంలో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ మరో క్షణంలో గుండె నొప్పితో పోతే పాపం మీ ఆవిడికి దిక్కవరండి బాబోయ్. పాపం అమ్మ అతనికి ఎవరు దిక్కవుతారు బాబోయ్. ముద్దులాంటి మొగుడుతో ఏ ముచ్చటా లేదు. నా కోసమైనా ముందు ఆ సంగతి చూడమని చెప్పండి. అందుకేనమ్మా మీ ఆయన పేరు మీద 2 లక్షలు పాలసీ చేస్తే ఆయన పోయాక ఆ ముచ్చట్లన్నీ మీరు తీర్చుకోవచ్చు. ఇదిగో, నువ్వు మరీ టూ మచ్ గా మాడుతున్నావయ్యా. నాకు కానీ కోపం వస్తే ఎరగదీస్తా. మాటలే చేతలుండవు. అవునా? నువ్వు ఉండరా మగడా. ఆయన మీద ఎందుకు కోపం చూపిస్తారు? ఆ కోపం మీద నా మీద చూపించి నన్ను ఎరగదీయండి. ఇదిగో, నేను బయటికి వెళ్ళాలి కదా, నీళ్ళు అవి ఏర్పాటు చేసావా? అంతేలే, ఎంతసేపు నువ్వు నీళ్ళాటవే. నా చేత నీళ్ళాడించేది ఏమైనా ఉందా? యాదవనాసని యాదవనాసని. దేవుడు, దీన్ని భరించడం చాలా కష్టం రా నాయనా. చూడు తమ్ముడు, ఏటక్కయ్యా? ఆయన పేరు మీద ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయించానే అనుకో. అనుకున్నాను. ఆ తర్వాత ఆ మన్నాడే అయినా పుట్టుకు మొన్నాడే అనుకో. నాకు ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుంది? 10, 11, 12, 13, 14. ఏంటి కోట్లా? కాదు, జైలు. లైఫ్ పడిపోతుంది. చేయించుకున్నందుకు నీకు, చేసినందుకు నాకు ఇద్దరికి తీరిపోతుందండి. అవునా? వాస్తా తొక్కల బేరం. కొన్నాళ్ళ తర్వాత ఈ ఎదవల పక్కింట్లోకి ఎవరో దిగారు. పాపం వీళ్ళ చేతిలో భలే. బాబీ, ఏమైంది? పాట ఆపేసరే? పాట అయిపోయింది, ఇంకా చాలులే. మస్తుందిరా ఆంటీ. ఇంతకీ ఎవరా ఆంటీ? పర్సనాలిటీ అదిరిందిరా. అవునరా మామ. అమ్మ ఎవరో నేను చెబుతాగా. పేరు వైశాలి, వెరీ గుడ్ పర్సనాలిటీ. ఊరు వైజాగ్, వయసు 26, వెస్టర్న్ అండ్ క్లాసికల్ డాన్సర్. భర్త ఎర్రోడు. ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చింది. ఈ డీటెయిల్స్ అన్ని నాకెలా తెలిసాయని ఆశ్చర్యపోతున్నారా? ఈవిడి డీటెయిల్స్ ఏంటి? ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడి జాతకం మన దగ్గర ఉంటుంది.
ఎందుకంటే పాలసీ చేయించాలి కదా. అమ్మో టైం ఏంటి, వెళ్తా, పాలసీతో వస్తా. వైశాలి వైశాలట వైశాలి వైశాలి వైశాలి. ఎక్స్క్యూజ్ మీ. ఓసారి ఇలా వస్తారా? నా పేరు వైశాలి. నా పేరు జై. నా పేరు గణేష్. నా పేరు బోసు. నా పేరు రాజ్. నన్నందరూ వంశీగాడు అంటూ ఉంటారు. మేము పక్కింట్లోకి కొత్తగా దిగాం. తెలుసు తెలుసు. మగులు మగులు. ఇంట్లో దీపం వెలిగించాలి. కాస్త అగ్గిపెట్టుంటిస్తారా? తీసుకోండి తీసుకోండి తీసుకోండి. ఇక్కడ మొదలైందండి వీళ్ళ కప్లింగ్. వైశాలి ఆంటీ అంటూ కూడా తిరిగారండి. నానా పాటలు పడ్డారండి. ఇప్పుడు అసలు కథ మొదలైంది. చూసుకోండి మరి. రోజు రాత్రి ఏం జరిగిందంటే మొదలయ్యాయి. ఆమెను ఎలాగైనా లైన్ లో పెట్టాలండి. ఒకడి మీద ఒకడు పోటీలు పడ్డారండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే వచ్చారా? అబ్బో, ఆ అడ్రస్ పట్టుకోవడం చాలా కష్టమైందంటే. థ్యాంక్స్ బోసు. ఇందులో ఉన్న మేకప్ మెటీరియల్ ఫారెన్ నుంచి వచ్చింది. మా ఫ్రెండ్ పంపింది. మీ ఫ్రెండ్ కూడా మీలాగే అందంగా ఉంటుందా? ఆ? మీ ఫ్రెండ్ మీలాగే మంచిదా అంటున్నాడు మా వాడు. నీ అబ్బా. ఓకే, గుడ్ నైట్. బాయ్. ఇంకేమైనా కావాలా? అబ్బే ఏం లేదు. ఆ చూపేంటి? కొరుకు తినేస్తారా? చంపేస్తాను. బాయ్. పడిపోయింది. ముద్దిచ్చింది నాకే. ఆంటీ నాకు పడిపోయింది. ఇక రెచ్చిపోతా. అబ్బో, ఇదిగో మీ పాస్పోర్ట్. నేను తెచ్చా. వారంలో మీ డాన్స్ ప్రోగ్రామ్ ఇరగా తీసండి అంతే. ఈ పాస్పోర్ట్ గురించి టాలెంట్ ఉపయోగించారండి. నాకు కూడా. పొండ్రా. థ్యాంక్స్ వంశీ, అడగగానే వచ్చినందుకు. అమ్మో, థ్యాంక్స్ లాట్. రే తాగండి రా, పీకల దాకా తాగండి, ఫ్రీగా పోయిస్తా. రే ఆ ఆంటీతో చిన్న పాలసీ రాయించండి రా. సారీ గురు, ఆంటీతో మాకంత శనువు లేదు. అరే అబద్ధాలు ఆడకండి రా. మీరు ఆంటీతో ఎలా ఆడుకుంటున్నారో నేను అబ్జర్వ్ చేయలేదనుకున్నారా? అయితే ఎట్లా ఆంటీ టచింగ్ తో సైకిల్ తో సరిపెట్టేస్తుంది. అంటే డబుల్ చెప్పి మెంటల్ ఎక్కేసేస్తుంది. అసలు ఆంటీ మనసులో ఏముంది గురు? పోరి పిచ్చోళ్ళరా, ఆడదాని మనసులోని లోతులు తెలుసుకోవడం మన తరం కాదు. అవును, మీకు ఆంటీతో ఆట కావాలా? ఇలాంటి రూట్లు ఒకళ్ళు చెప్తే తెలియవురా. ఎవరికి మటుకు వాళ్ళు తెలుసుకోవాలి. ఇండివిజువల్ గా ట్రై చేసుకోవాలి. ఒరే, నా పాలసీ సంగతి మర్చిపోకండి. పాలసీ సంగతి చెప్తే పడిపోయేటి.
ఏంటి ఎంత చల్లగా ఉంది? చలికాలం చలిగానే ఉంటుంది బాబీ. అవునా? మరి చలి తగ్గి వేడి పుట్టాలంటే ఇలా కౌగిలించుకోవాలి. తప్పు అన్నాను కదా, తప్పు. పైవాడికి తెలిస్తే ముక్కు కోసేస్తాడు. బాబీ, నీకు నా ఒంటి బాధ ఎలా చెప్పమంటావు బాబీ? చెప్పే వాళ్ళకి వినే వాళ్ళు ఉంటారు, వాళ్ళకే చెప్పాలి. పో. వైశాలి గారు, హాయ్. ఏంటిలా వచ్చావు? వైశాలి గారు, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు. అది నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎంత ఇష్టం? నీకెంత ఇష్టం కావాలి? పడక మీద సుఖాలు పంచుకునేంత ఇష్టం కావాలి. ఏమంటావు వైశాలి? వంశీ, ఏంటా మాటలు? అవి వట్టి మాటలు కాదు, నిజాలు. అయినా నేను మరొకరి భార్యని. తెలుసు తెలుసు తెలుసు. అయినా ఆయనతో మీకు ఎటువంటి సుఖం లేదుగా. అందుకేగా మాతో ఆ చాటింగ్లు టచ్చింగ్లు. ఈ సుఖం అనేది నాకే కాదు, నీకు అవసరమే కదా. ఉప్పు కారం తినే శరీరాలే కదా. నలుగురికి తెలిస్తే? నీ భర్త అమాయకుడు. మా గురించి కాలనీలో అనే ధైర్యం ఎవరికి లేదు. అయినా మన ఇద్దరి సంబంధం మూడో వ్యక్తి తెలియకుండా జాగ్రత్త పడతాను. ఏమంటావు? నేను వైశాలిని మాట్లాడుతున్నాను. అలాగే. బోసు, మా మదర్. ఇది నా ప్రేమ గుర్తు. దీని గురించి ఎవరికీ చెప్పద్దు. రేపు మార్నింగ్ 7 o'clock రా, నీకు కావాల్సింది దొరుకుతుంది. ఒరే బోసు. ఏంటి బాసు? ఏంటి ఆంటీ న్యూస్? ఏం లేదు, అంతా బుస్సు గ్యాస్. వెళ్ళి పని చూసుకురా లూజు. ఏంటిడు నాకన్నా మెంటల్ గాడ్ లాగా ఉన్నాడు? ఆంటీ న్యూస్ ఏదో నేనే చూసుకుంటా. వంశీ, రేపు మార్నింగ్ 7 గంటలకి రా, నీ కోరిక తీరుతుంది. బోసు, రేపు 7 గంటలకి రా. అప్పుడే పుట్టిన బర్త్డే పాపాయిలా నీకు నా ఒళ్ళో చోటిస్తాను. రాజు, ఎప్పుడీ మాట అడుగుతావా అని ఎదురు చూస్తున్నాను. రేపు ఉదయం 7కి రా, నీ స్పీడ్ ఏమిటో చూస్తాను. మై డియర్ జయ్, ఇప్పుడు కాదు, రేపు షార్ప్ 7 o'clock. మార్నింగ్ 7 o'clock వచ్చి నీ టచింగ్స్ ఇచ్చింగ్స్ పవర్ ఏమిటో చూపించు. మరదల్ది మిరియాల గూడ, నాదేమో జడ్చర్ల కాడా. ఇద్దరము కలిసేది యాడా, ఆ పెద్దోళ్ళకి తెలియద్దు జాడా. అక్కడ ఇక్కడ ఎందుకు రొప్పుల్లడ, చెక్కేదమ్మా మగవాడా. అమ్మ తోడు ఆత్రంగా ఉందిర తోడా, మా ఇంటి వెనకకొచ్చేసి దూకై గోడా. అమ్మమ్మ జోరు మీద ఉందిర తోడా, ఇక అర్జెంటుగా దాటిస్తా ఆ కోదాడా. నీ వాళ్ళు జడా ఊపు చూసి 100 సార్లు బొక్క బోర్ల పడ్డానే. అమ్మాయి హాయ్ 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 అమ్మాయి. నీ ఉంగరాల జుట్టు చూసి ఇల్లు వాకిలు వదిలిపెట్టి వచ్చారు అబ్బాయి. హాయ్ 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 అబ్బాయి. ఓ పిల్ల రసగుల్ల
పిచ్చోళ్ళ ప్రేమిస్తే పూజిస్తా నీ వల్ల కాదంటే కోనేట్లో పడి చస్తా అంత కోపం ఎందుకురో ఎందుకురో పిల్లడా నన్ను మాత్రం చంపకురో చిన్నోడా మరదల్ది మిరియాల గూడా నాదేమో చెచ్చర్ల కాడా హాయ్ 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 యాదగిరి గుట్టకెళ్ళి మొక్కుబడి తీర్చుకొని వద్దామా అమ్మాయి హోయ్ 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 అమ్మాయి కైలాసగిరి పార్క్ కెళ్ళి అగ్రిమెంట్ ముందు రాసుకుందాం రో అబ్బాయి హాయ్ బాబోయ్. హాయ్ 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 అబ్బాయి సరే, సరే. అదిగదిగో ఊరుగై ఆడుంటది బలికై భలే, భలే. చెరసీసా లాగిస్తే లాగించు. ముక్కుండదు ఇక ఏ అయితే రైటో చెల్ రైటో ఈ నైట్ కు అమ్మ బాబోయ్ అవుటేనే నౌటేనే వెతుకు మరదల్ది మిరియాల గూడా అచ్చా. నాదేమో జడ్చర్ల కాడా ఇద్దరము కలిసేది యాడా ఆ పెద్దోళ్ళకి తెలియద్దు జాడా అక్కడ ఇక్కడ ఎందుకు రొప్పుల్లడా చెక్కేదమ్మా బెజవాడా అమ్మ తోడు ఆత్రంగా ఉందిర తోడా మా ఇంటి వెనకకొచ్చేసి దూకై గోడా అమ్మమ్మ జోరు మీద ఉంది రదోడా ఇక అర్జెంటుగా దాటిస్తా ఆ కోదాడా Right, right. మరదల్ది మిరియాల గూడా నాదేమో జడ్చెల్ల కాడా ఇదేంట్రా ఆంటీ అందరినీ 7 గంటలు రమ్మంది. అదేరా నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ఆంటీ ఎక్కర్రా వైశాలాంటి వైశాలాంటి వైశాలి వైశాలి ఆ. నగరం నడిబొడ్డున ఉన్న ఆనంద్ నగర్ కాలనీలో పేలుళ్లు సంభవించి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే ఓ విదేశీ తీవ్రవాద సంస్థకి చెందిన ఓ గ్రూప్ కొంతకాలంగా ఆనంద్ నగర్ కాలనీలో ఉంటూ రహస్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్ టీమ్స్ వారి ఆచూకీ తెలుసుకుని అతి సాహసోపేతంగా దాడులు జరిపారు. ఆ సందర్భంలో ఓ వివాహిత స్త్రీ ఆమె భర్తగా చెప్పుకునే ఓ వ్యక్తి తప్పించుకున్నట్టు తెలిసింది. అయితే వారితో సంబంధాలు ఉన్న ఓ నలుగురు యువకుల్ని అదే తీవ్రవాద ముఠాకి చెందిన వారుగా అనుమానిస్తూ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో వీరు దొరికిన ఆ బిల్డింగ్ లో వెంకటేశ్వర్లు అనే ఎస్ఐ చనిపోవడం కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది. అంతేకాదు ఓ టెలిఫోన్ బాంబ్ సహాయంతో తీవ్రవాదులు వారు నివాసం ఉన్న ఆ బిల్డింగ్ ను పేల్చివేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టాలు జరగలేదు. వివరాలు పూర్తిగా తెలియని కారణంగా హోమ్ మినిస్టర్ తీవ్రంగా స్పందిస్తూ దర్యాప్తును త్వరితంగా జరపాలని పోలీస్ శాఖను స్పెషల్ బ్రాంచ్ ని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా దొరికిన ఆ నలుగురు తీవ్రవాదులను ఇంటరాగేషన్ చేయబోతున్నారు.
వదలండిరా. ఏరా పోలీసులకు ఎలా తెలిసింది? నువ్వే చెప్పావా? ఓవర్ యాక్షన్ వద్దు. నేను రొటీన్ గా కనబడే కమెడియన్ కాదు. హైట్ తక్కువనా, చాలా డెప్త్ ఉన్న మనిషిని. వీళ్ళకి క్రిమినల్స్ డబ్బు కొట్టేస్తా, ఎవ్వరికి డౌట్ రాకుండా ఎక్కడో ఒక చోట దాచేస్తా. అది మన సెకండ్ బిజినెస్. నువ్వు సీతయ్యవు కాదు, జాకాలివి. నీ పేరు ఆయింట్మెంట్ అప్పారావు కాదు, బ్లాక్ క్యాట్. ఈడు టెంగరోడు కాదు, అలాని పేరు తెలీదు. ఏజెంట్ బి అన్న మాత్రం అన్నాను. ఇడు పేలుడు పదార్థాలు చేయడంలో స్పెషల్. శివరాఖరికి నువ్వు వైశాలు కాదు, ఏజెంట్ ఎక్స్వి. ఇలాంటి వాకుడు ఎక్కడ వాకి ఉంటావు? అందుకే మన మీద నిఘా మొదలై ఉంటుంది. అయిపోయావు నా కొడక, నా చేతిలో పొడి చేస్తాను రా. కత్తి తీగయ్య బాబు, గుచ్చుకుంటది. ఎక్సమ్మ నువ్వెయ్యిన ఆపమ్మ. వదిలే. చూడు కేకే, మేమెంత డేంజరో నీకు ఇంకా తెలీదు. ఎవరికి దొరకకూడదని ఆ నలుగురితో మాకు కావలసిన పనులన్నీ చేయించుకొని ఇరికిచ్చేశాం. కానీ ఎలా జరిగిందో తెలియదు. లాస్ట్ మినిట్ లో మన గురించి పోలీసులు తెలిసిపోయింది. రేయ్, ఇంత జరగడానికి ఒక కారణం నువ్వేరా? అసలు నీలాంటోడు బతకూడదు. సరే, ఇక ముందెప్పుడు అలా జరగదు. అవును, ఇప్పుడు ఏం జరగబోతుంది? జరగబోయేది నరమేధం, జరిపించేది ఈ మారణాయుధం. ఆరేసుకోబోయే పారేసుకున్నాను హరి. బాయా ఏట ఎప్పుడు చూసినా దివాలా తీసినలాగా నెత్తి మీద బొట్టేటే తెయ్యహని. ఏం చెప్పమంటావే? ఆ బోసుగడి బ్యాచ్ పరిస్థితి ఏంటో, వాళ్ళకి కష్టాలేంటో, వాళ్ళ కేసులో అలా ఇరుక్కుపోవడం ఏంటో. లే పాపం ఎరగరని నాకు మాత్రం తెలదా బాయా, నువ్వు ఊరుకో. చేసే ఆ ఆడదాని వల్ల తిప్పలా, ఆ నలుగురు తెంగరాని వల్ల ఎలాగోలా మాయ చేసి పడగొట్టేసింది. తిరిగి ఆ నలుగురు బయటపడేది ఎలా? నాకు తెలుసు, వాళ్ళు బయటకు వస్తారు. అవునే. చెప్పండి, మీరెవరు? నీకు తెలీదా? వైశాలికి మీకు మధ్య పరిచయం ఏంటి? ఆవిడ మా పక్కింట్లో ఉండేది. జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. ఫ్రెండ్షిప్ అంటే డబ్బు తీసుకుని ఆమె చెప్పింది అలా చేయడమా? మీరు అబద్ధం చెప్తున్నారు. ఆ గ్రూప్ తో మీకు చాలా దగ్గర సంబంధాలున్నాయి. ఇదంతా అబద్ధం. ఏంటి, ఆ కాలనీలో మీ గురించి అందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ అబద్ధమా? అవును, అబద్ధమే. చెప్పండి, వైశాలి మూర్తి అనే దొంగ పేర్లతో నకిలీ పాస్పోర్ట్ తీసుకురావడము అబద్ధమేనా? అసలు మీలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద షూట్ చేసి పారేయాలంతే. మీకు 24 గంటల టైం ఇస్తున్నాం. అసలు వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ ఫర్దర్ స్టెప్ ఏమిటి, మొత్తం మాకు తెలియాలి. మిస్టర్ కృష్ణకాంత్ సార్, శృతి సార్, ఈ రాష్ట్ర హోంమంత్రిగా మీకు ఆదేశిస్తున్నాను. మీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. వీళ్ళ నుంచి నిజాలు రాబట్టండి. 24 అవర్స్ లో వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రాబడతాం సార్. ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తెలియజేస్తాం సార్.
ఇప్పుడు ఏం జరుగుతుందిరా? జరగాల్సిందంతా జరిగిపోయింది. వాళ్ళ దృష్టిలో మన టెర్రరిస్టులం. చీమలం దోమలం కూడా చంపలేం, మనం టెర్రరిస్టులం ఏంట్రా? తప్పు చేసాం, చాలా పెద్ద తప్పు చేసాం. డిగ్రీలు చదివి నిజాయితీగా బతకవలసింది పోయి జులైల్లా తిరిగాం. రౌడీల్లాగా రొమ్ములు విరుచుకున్నాం. చివరికి మన బతుకులు ఇలా ఎండ్ అయిపోతున్నాయి. పబ్లిక్, ప్రెస్ అందరూ అందరూ మనం టెర్రరిస్టులు అంటున్నారా? ఆఖరికి కన్న వాళ్ళు కూడా వీళ్ళు మా కడుపులు ఎందుకు పుట్టారు అనుకునే పరిస్థితికి దిగజారిపోయావురా. ఏంట్రా నువ్వు అనేది? మనల్ని ఏం చేస్తారు ఇప్పుడు? ఏమైనా చేయొచ్చురా, ఎన్కౌంటర్ ఏదైనా. Run! Run! Come on! Run! బాస్, ఏదో జరుగుతోంది. విధ్వంసం, మారణ హోమం. దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోతాయో, ఏం జరుగుతుందో నీ గురించి నాకు తెలుసు. బాగా గుర్తు చేసుకో. వైశాలికి సంబంధించి, ఆ రాక్షసికి సంబంధించి ఒక్క క్లూ చెప్పు చాలు. దాన్ని శృతి, ఒక క్లూ ఉంది. అవును శృతి, ఒక క్లూ ఉంది. Agent X, how are you? ఫైన్ సార్. What is the position? ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి సార్. X, తప్పు చేస్తున్నావు. సార్, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి మీ ఆచూకీ ఎట్టా తెలిసింది? సార్, నీకు నాకు సుప్రీం, ఈ టార్గెట్ ని ప్లాన్ చేసిన సుప్రీం ఆర్డర్స్ ఎందుకు ఒబే చేయడం లేదు? సార్, సుప్రీం నుంచి వచ్చిన కోడెడ్ మెసేజ్ ఓ లాకెట్ లో, ఆ లాకెట్ ని పోస్ట్ చేతికిచ్చానే. ఏజెంట్ ఎక్స్, నేను ఏజెంట్ బీని మాట్లాడుతున్నాను. పోలీస్ పోలీస్ తప్పించుకో. ఎస్కేప్ ఎస్కేప్.
ఆ తరువాత అదెంతో ఇంపార్టెంట్ మెసేజ్. ఆ బోస్ బ్యాచ్ ని ఖతం చేసైనా సరే లాకెట్ సంపాదించండి. అప్పుడు తన చేతిలో ఉన్న లాకెట్ నాకు ఇచ్చింది. దాని గురించి ఎవరికి చెప్పొద్దంది. ఆ లాకెట్ కావాలి. ఎక్కడుంది? ఆ లాకెట్ ని నా షూలో దాచాను. ఎస్, ఆ లాకెట్ లో ఏదో ఉంది. ఈ క్లూ వల్ల వాళ్ళు దొరికితే నీ కారణంగా సిటీలో శాంతి పతాకం ఎగురుతుంది. అరెస్ట్ మీ. నీ గురించి చాలా ఎంక్వైరీలు చేసి ఇన్వెస్టిగేషన్స్ చేసి మీ నలుగురు నిర్దోషులని తెలుసుకున్నాం. మీరు విడుదల అవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ క్లూతో నేను చెప్పను, నువ్వే చూద్దుగాను పద. ఎస్ మేడం. బాస్, ఒకప్పుడు నువ్వన్న మాటే నీకోసం నేను ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. మనం కలుస్తాం, ఓ జీవితకాలం కలిసే ఉంటాం. ఆఫీసర్స్ రాకముందు రూములని వెతికాను, ఏమీ దొరకలేదు. అయితే ఆ లాకెట్ బోస్ దగ్గరే ఉండుండొచ్చు, లేదా మిగిలిన ముగ్గురులో ఎవరో తీసుండొచ్చు. ఎస్, ఆ నలుగురిని జైలు నుంచి తప్పిస్తేనే ఆ లాకెట్ గురించి తెలుస్తుంది. ఆ లాకెట్ లో ఈ చిప్ దొరికింది సార్. ఏందయ్యా ఏందయ్యేది? చిచ్చి చిచ్చి చి డిపార్ట్మెంట్ ఇంత శాతగా ఉందనుకోలా. ఏహే ఇదొకటి. ఇప్పుడు ఏహే నువ్వేటి మొదలను ఏమయ్యా అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోతున్నానయా? మా మంత్రి పది ఊడేలాగుందయా. ఏదో ఒకటి చేసి ఆళ్ళని పట్టుకోండయా. ఏంటి పట్టుకునేది? అల్లేమైనా తల్లో పేలా చటుక్కున పట్టుకొని పట్టుక్కుని నలిపేయడానికి? తీవ్రవాదులు. ఇదిగో స్వామి, వీళ్ళని ఎనుకేసుకురాక చూడండి. ఇంతకీ వాళ్ళెవరు ఏంటి కనిపెట్టారా? ఏమ్మా గోరింటా కట్టుకుని అట్ల తద్దో ఆరట్లు గొబ్బెమ్మ గొబ్బెమ్మ అను ఆడుకుంటూ ఇంట్లో కూర్చోవలసిన ఆడపిల్లవి. అబ్బా, నీకెందుకమ్మా ఈ డ్రెస్సు? దేనికమ్మా ఉద్యోగం? ఏం సాధించా? మై గాడ్. సార్, వాళ్ళకి సంబంధించి ఒక గోల్డ్ చైన్ విత్ లాకెట్ మాకు దొరికింది. ఏంటి గొలుసా? తాకట్టెట్టుకో. ఒరే ఏలిముద్ర ఎలమందా, తల తిక్క, వాళ్ళు చెప్పేది సరిగ్గా వించావు. ఆ లాకెట్ వెనుక కంప్యూటర్ చిప్ దొరికింది, దాన్ని డీకోడ్ చేసాం. మన సిటీకి రాబోయే ప్రమాదం ఏంటో మాకు అర్థమైంది. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అద్దనాలేంటయ్యా? మ్యాటర్ చెప్పు, మ్యాటరు. ఈలోగా మనకు టెర్రరిస్టులు ట్రేస్ కావాలి. అప్పుడే ఆ ప్రమాదాన్ని ఆపగలుగుతాం. ఇంతకు మీరు ఆ డీకోడ్ చేసిన మెసేజ్ ఏంటి? చూడండి సార్.
సార్ సిటీలోనూ బయట చెక్ పోస్టుల దగ్గర పోలీస్ ఫోర్స్ ని అలర్ట్ చేశాం. పిన్ టు పిన్ చెకింగ్ చేస్తున్నాం. హలో, ఎస్. హలో, నేను ఎవరినో మీకు అనవసరం, చెప్పేది వినండి. ఈ రాత్రికి ఇంట్రాగేషన్ సెల్లో ఉన్న బోస్ బ్యాచ్ ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేయబోతున్నారు. వాట్? నో. హలో హలో. ఆ? ఆ. ఆ. రారా? వాట్ నువ్వు చెప్పేది నిజమా? ఈ రాత్రికే వాళ్ళ నుంచి అటాక్ జరుగుతుంది సార్. దొరికిన వాళ్ళు దొరికినట్లు పిట్టలను కాల్చినట్లు కాల్చేస్తారు. సో వాళ్ళని అటాక్ చేయడానికి మనం ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. అసలు వాళ్ళని ఎందుకు ఆపాలి? ఏంటయ్యా, చేతికి దొరికిన వాళ్ళని వదిలేస్తారా? అంటే కిడ్నాపులు జరిగిపోయినా పర్వాలేదా? సార్, మన ముందుకు వచ్చేది 3 4. అసలు కిల్లర్స్ రారుగా. వీళ్ళని ఏమైనా చేసినా అరెస్ట్ చేసినా మిగతా వాళ్ళు ఊరుకోరు. కిడ్నాప్స్, బ్లాస్టింగ్స్ ఏదో ఒకటి చేసి రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ 4 కుర్రాళ్ళని ఎరగా వాడదాం. ఇంట్రాగేషన్ సెల్ ముందు సెంట్రీలు తగ్గిద్దాం. వాళ్ళు రావాలి, ఈ కిడ్నాపులు జరగాలి. వాళ్ళని మన ఆఫీసర్స్ ఫాలో అవ్వాలి, వాళ్ళ స్థావరాలు తెలుసుకోవాలి. ఇది నా ప్లాన్. ఇది అన్యాయం. వాళ్ళ గురించి బోస్ బ్యాచ్ ని బలిపెట్టడం తప్పు సార్. లక్షల మంది ప్రాణాలు కాపాడాలి అంటే ఆ 4 ఆ ప్రాణత్యాగానికి సిద్ధపడక తప్పదు. సార్ ఇది అన్యాయం సార్. మిస్ శృతి, డూ వాట్ ఐ సే. అవును, మరో దారి లేదు. వంశీ, బోసు, రాజ్, జైలను ఆ పద్మవ్యూహంలోకి పంపవలసిందే. బోసు, రాజు, జై, మీరు నిర్దోషులు. మిమ్మల్ని త్వరలో విడుదల చేస్తారనుకున్నాను. కానీ ఇంతలో మిమ్మల్ని పావులుగా వాడి టెర్రరిస్టులకు ఎరగా వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా అని అది చెడు అని కూడా అనుకోలేకపోతున్నాను. ఎందుకంటే జరగబోయేది చాలా పెద్ద ప్రమాదం. దాన్ని ఎలాగైనా ఆపాలి. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే మీ సహాయం తీసుకోక తప్పడం లేదు. అవును, తప్పడం లేదు. మీరు రాకపోతే అతన్ని కాల్చేస్తాం. నువ్వు ఐసే కమాన్. తాగండి, తాగండి రా. వద్దు, మేము తాగం. తాగండి రా, కాల్చేస్తా. తాగండి రా, తాగండి రా, తాగండి. తాగించాడు ఈడాడు బాబు. ఎంజాయ్. బంగినపల్లి మామిడి పండు తెచ్చారో కుర్రోడా, నచ్చింది నాకొకటిస్తే ఇస్తారో బుల్లోడా. బంగినపల్లి మామిడి పండు తెచ్చారో కుర్రోడా, నచ్చింది నాకొకటిస్తే ఇస్తారో బుల్లోడా. రంగు తీపి పులుపు అచ్చా అచ్చా గుంటుందయ్యో, నోట్లో లాలాజలం కృష్ణా నదిలా పొంగాలయ్యో. ముందు వెనక చూస్తే తలుపు వెలుపు బాగుందయ్యో, ఎప్పటికింకా ఒట్టు 100 కళ్ళు పడ్డాయ్యో. ఈ పండు తింటే మీరు మళ్ళీ మళ్ళీ రావాలయ్యో. आजा आजा राजा तुझ पे मेरा दिल है राजा, मौजू तीरे दागा जय भज दागा जय रघुजा. దిశా నడకతో
కళ్ళతో నిషా కళ్ళతో చెంతకొచ్చినారో చూడు హాటు హాటుగా స్వీట్ స్వీట్ గా డిస్కో డాన్స్ వాడు ఆడపిల్లలే అగ్గి పుల్లలని మర్చిపోయినారా మీరు ఆడత్రాచుకు చగడమాడితే మీరు గెలవలేరు నాకు కావలసింది మీరు కాస్తో కూస్తో ఇచ్చేస్తే రమ్మన్నా చోటుకి నేను జబర్దస్తుగా వచ్చేస్తా మీరంతా జంతర్ మంతర్ కంతిరి గాళ్ళని అనుకుంటే పిస్తోలు గురిపెట్టి మీ ఆటలు మొత్తం కట్టేస్తా నా దగ్గర వేషాలేస్తే బిందెడు నీళ్లు తాగిస్తారు आजा आजा राजा तुझ पे मेरा दिल है राजा मौजू तीरे दाका चे भज दाका चेरा पूजा ఐస్ క్రీమ్ నా వయసు ఉన్నది చప్పరించిపోరో చిన్న సెల్ ఫోన్ లో రింగ్ టోన్ లా నిన్ను దాచుకుంటా స్టెటస్కోప్ పై కన్నె గుండెపై అంటి పెట్టుకోరో కన్నా బుద్ధి లేని ఈ పాడు జబ్బుకు మందు వేయమంటా ఇలియానా ముహమ్మద్ ఖాన్ లా దగ్గర మాత్రం ఏముందో ఐఎస్ఐ మార్కులు ఉన్న చక్కని స్ట్రక్చర్ నాకుంది ఈ వీరు విస్కీ రమ్ము పీకల దాకా తాగండోయ్ నాకు కావలసింది ఒక్కటి మీ దగ్గరనే దాగుందే ఆ ఒక్కటి నాకు ఇచ్చేస్తే గోలీ సోడా కొట్టిచ్చేస్తారు పంగినపల్లి మామిడి పండు తెచ్చారో కుర్రోడా నచ్చింది నాకొకటిస్తే ఇస్తారో బుల్లోడా రంగు తీపి పులుపు అచ్చా అచ్చా గుంటుందయ్యో నోట్లో లాలాజలం కృష్ణా నదిలా పొంగాలయ్యో ముందు వెనక చూస్తే తలుపు వెలుపు బాగుందయ్యో ఎప్పటికింకా ఒట్టు 100 కళ్ళు పడ్డాయ్యో ఈ పండు తింటే మీరు మళ్ళీ మళ్ళీ రావాలయ్యో आजा आजा राजा तुझ पे मेरा दिल है राजा मौजू तीरे दाका चे भज दाका चेरा पूजा आजा आजा राजा तुझ पे मेरा दिल है राजा मौजू तीरे दाका चे भज दाका चेरा पूजा సార్ నేను ముందే చెప్పాను ఇప్పుడు చూడండి ఏం జరిగిందో టెర్రరిస్టులు కూడా వెళ్ళిన వాళ్ళు మధ్యలో మిస్ అయ్యారు పద్మవ్యూహం సార్ ఎస్ అదే జరిగింది అందులోకి బోసు బ్యాచ్ ని పంపగలిగాం గానీ మనం వెళ్ళలేకపోయాం సార్ ఇప్పుడు తప్పులు ఎంచుకొని ప్రయోజనం లేదు. ఏదో ఒకటి చేయండి స్వామి. సార్ వాళ్ళు ఫారెస్ట్ లో తప్పించుకున్నారు కాబట్టి ఆ సరౌండింగ్స్ లో ఎక్కడో దక్కునుండొచ్చు నాకు అదే అనిపిస్తుంది కూమింగ్ స్టార్ట్ చేద్దాం విత్ ఫోర్స్ ఇమీడియట్ రౌండ్ అవుట్ చేద్దాం సార్. అదే ప్రమాదం సార్ మన ప్రయత్నం తెలిస్తే బోస్ వాళ్ళని చంపేయచ్చు అందుకే లాకెట్ ని సేమ్ ప్లేస్ లో ఉంచేద్దాం ఆ లాకెట్ గురించి రహస్యాన్ని మనకేం తెలీదు అన్నట్టుగా బిహేవ్ చేద్దాం అప్పుడు మా టీం మాత్రమే ఫారెస్ట్ లోకి వెళ్ళి వాళ్ళని ట్రేస్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్ ఏయ్ బోస్ నేను నీకు నచ్చానా బాగా నచ్చావు. నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా చేస్తాను. నేను నీకు ఇచ్చానే ఆ లాకెట్ ఎవరికైనా ఇచ్చావా లేదు, నీ ప్రేమ గుర్తుగా దాచుకున్నాను. ఎక్కడ దాచావు నీ ప్రేమ గుర్తుగా దాచుకున్నాను. నా రూమ్ లో నా షూలో దాచాను. తొక్కలో నువ్వు ఇచ్చిన మందు మా ముక్కులో కూడా రాలేదు. సార్ వైశాలిని ట్రేస్ చేయడంలో మీ కృషి చాలా ఉంది అంటే ఆల్రెడీ అప్పటికే ఆమె మన రికార్డ్స్ లో ఉందా లేదు, కానీ అనుకోకుండా మా తమ్ముడు సుభాష్ వల్లనే బయటపడింది. సుభాష అవును, ఇంత ముందు నేను వరంగల్లో ఉండేవాడిని. అయితే నన్ను సిటీకి మార్చడం వలన చదువు పాడవకూడదని మా తమ్ముడు అక్కడే ఓ రూమ్ లో ఉండేవాడు.
ఆ పక్కింట్లోనే వైశాలి లూసీ ఫెర్నాండెజ్ అనే పేరుతో ఉండేది. సుభాష్, మిస్టర్ సుభాష్. ఓ మీరా, రండి సార్. దిస్ ఇస్ టూ మచ్. యువర్ క్రాసింగ్ లిమిట్స్. వయసు రాగానే సరిపోదు, బుద్ధి పెరగాలి. బ్యాడ్ బ్యాడ్. నేనేం చేశానండి? అబ్బా నిన్ను కాదయ్యా, నా కూతుర్ని లూసీ ఫెర్నాండెజ్ ని. చూసి నీలా బ్రిలియంట్ స్టూడెంట్ గా ఉండొచ్చుగా. చూడు, నీలా బుద్ధిగా చదువుకోవచ్చుగా. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో మరి. ఏమైనా అడిగితే ప్రైవేట్ క్లాసులు అంటుంది. ఇంటికి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీరే అన్నారు కదా సార్, ప్రైవేట్ క్లాస్కి వెళ్ళి ఉంటుందని. ఏమో, నాకైతే నమ్మకాలు లేవు. కానీ ఈ రోజు దాని సంగతి తేల్చేస్తాం. ఏంటో వీళ్ళ గొడవ. నువ్వా? అరవకయ్యా బాబు. అవును, మా ఫాదర్ పొజిషన్ ఏంటి? ఇది పొజిషన్. వెళ్ళు, వెలుచుకు తినేస్తాడు. అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? పక్కింటోడివి, నీ లిమిట్స్ లో నువ్వు ఉండమ్మా. ఎగస్ట్రోల్ చేయమాక. అలాగా? అంకుల్ గారు, అంకుల్ గారు. సారీ సారీ సారీ, సినిమాకి వెళ్ళాను, క్లాస్ రెక్కొట్టి. అంకుల్ గారు, మీ అమ్మాయి కాలేజీకి డబ్బా కొట్టి సినిమాకి వెళ్ళిందట. జీసస్ జీసస్, మొత్తం కొమ్మ ముంచాడు. అలా మా తమ్ముడిని డర్టీ పాలిటిక్స్ అన్ని ప్లే చేసి వల్ల వేసుకుంది. సుభాష్ ఆమెతో డీప్ గా లవ్ లో పడిపోయాడు. ఫోన్ లో ఈ విషయం చెప్తే ఒకసారి తీసుకురమ్మన్నాం, మేము ఒప్పుకున్నాం. అంతలోనే మా వాడికి తెలిసింది లూసీ పెద్ద టెర్రరిస్ట్ అని. నో నో, నేను విన్నది నిజం కాదు, అబద్ధం అబద్ధం. లూసీ లూసీ టెర్రరిస్టా? మోసం, దగా, ద్రోహం, దేశ ద్రోహం జరిగిపోయింది. ఇది రాక్షస టెర్రరిస్టా? దాంతో నేను అలా నేను బతకూడదు, నేను బతకూడదు, నేను బతకూడదు. అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాలి, ఈ దారుణమంతా చెప్పాలి. అన్నయ్య, ఘోరం జరగబోతోంది. ఒరే తమ్ముడు, ఏమైంది? ఏం జరిగిందిరా? లూసీ టెర్రరిస్ట్. లూసీ అన్నయ్య. ఎలా ఉంటుంది? చంపేచ్చుగా. నేను అనుకున్నదే జరిగింది. చావాల్సింది వీడు కాదు, నువ్వు. నీ క్యారెక్టర్ అయిపోయింది. ఆ తర్వాత రాక్షసి మా తమ్ముడిని డ్రగ్ అడిక్ట్ చేసి దాచేసింది. వాడు ఎలాగో తప్పించుకుని వచ్చాడు. జరిగింది చెప్పాడు, నా చేతిలోనే చచ్చిపోయాడు. వాడి గదిలో దొరికిన ముక్కలైపోయిన ఫోటో ఆధారంగా వైశాలి ఉరఫ్ లూసీ ఫెర్నాండెజ్ ని వెతకడం, ఆ కేసు మీకు అప్పగించడం జరిగింది. శృతి, ఫర్గెట్ ఇట్. పద వెళ్దాం. భారతదేశం సామాన్యమైనది కాదు, ప్రపంచ దేశాల నివ్వెరపోయేంత గొప్ప దేశం. అంతకు మించి ఎక్కడో భూగర్భంలో రహస్యంగా అణుపరిశోధనలు చేసిన గొప్ప సైంటిస్టులు ఈ దేశంలోనే ఉన్నారు. అంతేకాదు, ప్రపంచ దేశాలు కోటాను కోట్లకు ఈ దేశ మేధావులను కొనాలని చూస్తున్నారు. అవేమీ ఫలించలేదు. బట్ మన దేశాల కూటమి మాత్రం భారత్ ని అంచకపోవడం ప్రమాదం అంటున్నాయి. మరో 2 రోజుల్లో బాస్ ఇక్కడ కల్లోలాలు జరగాలని అంటున్నారు. ఇండియన్ గవర్నమెంట్ కి మనమేంటో తెలియాలి. ఈ క్షణం నుంచి మనం కేర్ఫుల్ గా ఉండాలి.
ఉదయం నుంచి మెసేజ్. ఆగస్ట్ 26న బాంబ్ బ్లాస్ట్లు జరపబోతున్నాం. ఓకే? ఓకే, డన్. సిటీలో మనం ఎక్కడెక్కడ బాంబులు ఫిక్స్ చేయాలంటే ఏజెంట్ ఎక్స్ స్పాట్కి వెళ్తుంది. తోడుగా ఒక నలుగురిని తీసుకెళ్తుంది. అంతేకాదు, నాతో పాటు బోస్ బ్యాచ్ నలుగురిని తీసుకెళ్తున్నాను. వాళ్ళెందుకట? అనుకున్న విధంగా ప్లాన్ సక్సెస్ అయితే వాళ్ళందరూ నేను అక్కడ లేపేస్తాను. మిస్ అయితే, ఒకవేళ అది మిస్ అయితే వాళ్ళని అడ్డు పెట్టుకొని ఈ దేశం దాటేస్తాం. దాట్స్ అ ఫైనల్. బయటించేందుకు లోపల చూద్దు పద. అరస్యసవా చేయవే. దొరికావే. ఇక నువ్వు తప్పించుకోలేవు. సిటీని కాదే. దొరికారు నా కొడుకులు. మేము మోసపోయాం. వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం మేము ఆశపడ్డాం. ఇరుక్కుపోతున్నాం, తెలుసుకోలేకపోయాం. ఏంట్రా డ్రామాలా? తొందరపడకండి. ఏం జరిగింది చెప్పురా. జాబులు ఇస్తామని విదేశాలకు తీసుకెళ్తున్నారు. అట్నుంచి అటు, అట్నుంచి అటు, ఎటో తీసుకెళ్ళడం. మాకేవో నూరిపోయడం. ఏదో కల్లో జరిగినట్టు జరిగిపోయింది. నా వాళ్ళు నా చుట్టూ ఉన్న వాళ్ళనే చంపాలన్నారు. బాంబులు పేల్చి చంపేయమన్నారు. అంతా విన్నాం. మన దేశంలో అడుగు పెట్టిన క్షణంలోనే మాకు తెలిసి వచ్చింది. కాదు, ఎలా బయటపడాలో తెలియలేదు. వాళ్ళని కాదంటే చంపేస్తారనే భయం. ఇప్పుడు కూడా మరికొన్ని క్షణాల్లో సిటీలో భారీగా పేలుళ్లు జరుగుతాయి. అవి ఎక్కడెక్కడ పెట్టారో మాకు తెలుసు. అవి అలజడి, హల్ల కల్లోలం. సిటీలో 4 ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్లు జరుగుతాయి. ఆగస్ట్ 26 ఉదయం 10 గంటలకి. ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ హై కమాండ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. హాఫ్ అన్ అవర్ లో అలకల్లోలం అయిపోతుంది.
మై గాడ్ రే ఎలాగైనా సరే తప్పించుకుందాం. నువ్వా? నువ్వెలా ఊడిపడ్డావురా? ఈ ప్లేస్ నీకెలా తెలిసింది? స్వామి శరణమని చెప్పు అనకూడదు కానీ తొక్కలేదు. ఇదో డన్ వీళ్ళు టెర్రరిస్టులు. పదండి రూట్ అంతా క్లియర్ చేశాను. పదండి పదండి మిగిలినయొద్దు. దొరికిన దొరికినట్టుగానే కాల్చి పారేద్దాం. సార్ నేను బోసులు మాట్లాడుతున్నాను. అందరం సేఫ్, తప్పించుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. సార్ సిటీలో వీళ్ళు ఎక్కడెక్కడ బాంబులు ప్లాంట్ చేశారో తెలిసింది. అవి సార్ నమస్కారం. ఈ గడపలో ఎవరు ఆడుకున్నారా? హార్ట్ బీట్ అప్పారాను రా. హార్ట్ తీసుకెళ్ళి వెళ్ళిపోట్రా. తప్పు తప్పు తప్పురా. రే 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 ఏం కావాలరా మీకు? అది కాదురా. ఎంతమందిని చంపుతారా? చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, అక్కలు అందరూ ఎంతమందిని చంపుతారా? రక్తపు మడుగుల్లో కండ ఖండాలుగా పీసులు అయిపోతున్నారు. ఎందుకు రాయలా? బాంబులు పెడతావురా బాంబులు? సారీ బాస్, తప్పు చేసి తప్పించుకోవడం ఈజీ కాదు. పాపం టోటల్ ఆపరేషన్ ఫెయిల్. చంపేయన్నా. వీడు బతకూడదు. మమ్మల్ని తీసుకెళ్ళింది వీడే. చంపేయన్నా, చంపే. ఇదిరా మా వాళ్ళు కోరుకునేది. మీలాంటి ఎదవల్ని నేను స్పేర్ చెయ్యం రా. ఇంకెప్పుడు చేయను. డోంట్ షూట్ మీ. అరెస్ట్ చేయించుకోండి.
అరెస్ట్ చేయించుకోండి, అరెస్ట్ చేయించుకోండి. మీరు నన్ను షూట్ చేయలేరు, నాకు తెలుసు. మీరు నన్ను షూట్ చేయలేరు, నాకు తెలుసు. అరెస్ట్ చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి. తప్పు చేశాను, తప్పే చేశాను. కన్న తల్లి కన్నా గొప్పదైన నా మాతృదేశానికి ద్రోహం చేశాను. నేను బ్రతకూడదు, నేను బ్రతకూడదు, బ్రతకూడదు. ఏం చేయాలి? ఏం చేయాలి? బాబాయ్, బాబాయ్, తెలిసి మరో తప్పు చేశాను. నాలాంటి నీచుడు రక్తం పవిత్రమైన ఈ నేల మీద పడుతోంది. ఇది ఇది ఇంకా పెద్ద తప్పు. నా దేశం గొప్పది, నా దేశం చాలా గొప్పది, నా దేశం చాలా చెప్పు బాబాయ్. వాళ్ళు పెట్టింది 4 బాంబులే కాదు, 5 బాంబు కూడా ఉంది. అదే ఏజెంట్ ఎక్స్ వైజాగి. సార్, 5వ ఎక్స్ప్లోజర్ ఉంది. మేము వైశాల్ కోసం వెతుకుతున్నాం. దాన్ని పట్టుకుంటేనే డీటెయిల్స్ తెలుస్తాయి. ఏజెంట్ ఎక్స్ సరెండర్, సరెండర్. మర్యాదగా లొంగిపో, నీకు శిక్ష తగ్గిస్తాం. మిమ్మల్ని మీ దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తాం. ఇంకా ఆలోచించేది ఏంటయ్యా, కాల్ చేయండి. నా దేశం నుండి ఈ దేశానికి వచ్చింది చంపడానికే కాదు, అవసరమైతే చావడానికి కూడా సిద్ధపడి వచ్చాను. బట్ నా చావు నీ చేతుల్లో లేదు, నా చేతుల్లోనే ఉంది. కానీ నీ అంతరి చావు, నీ అంతరి చావు, సగం సిటీ నాశనం నా చేతుల్లో ఉంది. మీరంతా వెతుకుతున్న 5వ బాంబ్ నేనే. నో ఎక్స్, నో. మీలాంటి వాళ్ళ చావు మా చేతుల్లో ఉంది, మా అందరి చేతుల్లో ఉంది. ఇండియా, ఇండియా, ఇండియా. No, ఆగండి, ఆగండి. ఎలాగైనా సరే ఈ బాంబుని డిస్కనెక్ట్ చేయండి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది, జాగ్రత్త. ఇందులో ఏ వైరు దేనికో తెలియట్లేదు. హలో హలో, బాంబ్ స్క్వాడ్, ఇక్కడ బాంబు లొకేట్ అయింది. సేమ్ ముందు రిమూవ్ చేసిన బాంబ్ టైపే ఉంది. ఆ కట్టర్ నాకు ఇవ్వు. ఏయ్, కట్టర్ నాకు. జాగ్రత్త, ఏది ముట్టుకోకండి. ఏది కట్టర్? కట్టర్, కట్టర్ కావాలి. నువ్వా? వంశీ, కట్టర్ ఇవ్వు. ఉందా నీ దగ్గర? జాగ్రత్త, ఎవరు ముట్టుకోకండి. రాజు, రాజు నువ్వు అటుండు. ఎల్లారట. బోసు, బోసు జాగ్రత్త. స్వామి శరణం, ఇటు, మన ప్రాణాలు ఇటు పక్క. పోయినా పర్లేదు, ముందు ఈ బాంబుని జాగ్రత్త. చేద్దాం. ఆగు, రాజు ఆగు. నో ప్రాబ్లం. ఏదైనా చేసి మనం అందరినీ రక్షించాలి. చెప్తున్నాను కదా. ఈ రిస్క్ మనమే తీసుకోవాలి. ఎల్లో ఎల్లో, దేశం కోసం మనం ఏమైనా సరే చేయాలి. జాగ్రత్తగా కట్ చేయండి. ఫస్ట్ రాజు నువ్వు ఆగు. బోస్, నువ్వు తప్పు. నేను- బోస్ నేను అటు కట్ చేయి. కాదు. ఏమాత్రం తప్పు చేశాడు, వెళ్ళిపోతురా బాంబు. జాగ్రత్త. రెడ్. హలో, జై భయం వేస్తుందిరా.
దూరంగా వెళ్ళిపోరా. లేదురా వద్దురా వెళ్ళిపోరా బతికేనా మీతోనేరా వెళ్ళిపోరా. సార్ సార్ బాంబు డిఫ్యూజ్ చేయలేకపోతున్నాను సార్, చెప్పండి సార్. ఎలా జాగ్రత్త రాజు, జాగ్రత్త. బోస్ అది నువ్వు ముట్టుకోకు. ఒరేయ్, జాగ్రత్త అండి. ఉండు. ఆగు. కంగారు పడద్దు. డిస్కనెక్ట్ అమ్మయ్యా. అమ్మయ్యా. ఆవారాగా తిరిగే కుర్రాళ్ళు కూడా అవసరమైతే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు. ఇది నా దేశం, ఇది నా భారతదేశం. మీ నండూరి వీరేష్, మిత్తాని ఈశ్వర్.